Namaste. This is very important request to all the governments, rulers. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు మొత్తం కూడా వాళ్ళ యొక్క లోకల్ కల్చర్ని బేస్ చేసుకొని వాళ్ళు రాష్ట్రాల యొక్క పేర్లు మార్చుకుంటున్నారు. ఎందుకు మారుస్తున్నారంటే మా లోకల్ కల్చర్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకంటే లోకల్ ట్రెడిషన్స్, మన యొక్క ట్రెడిషన్స్ని మనం కాపాడాలి, లోకల్ ట్రెడిషన్స్ని మనం కాపాడుకోవాలి. ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ మీద అనేది అందరూ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మన నేషనలిస్టులు అయినా సెక్యులరిస్టులు అయినా ఎవరైనా సరే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, ఏంటంటే మన యొక్క కల్చర్ మీద వేరే వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండకూడదని చెప్పి ఎలాగూ ఆ యొక్క థీరీ అనేది నేషనలిస్టులే ప్రమోట్ చేశారు దాన్ని. ఓకే, వాటెవర్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని గివింగ్ ఇంపార్టెన్స్ టు లోకల్ కల్చర్స్. ఇప్పుడు ఎలక్షన్స్లో మమతా బెనర్జీ గట్టిగా అదే మాట్లాడుతుంది. తమిళనాడులో ఇతను ఏమంటారు స్టాలిన్ అదే మాట్లాడుతున్నారు, కర్ణాటకలో అదే మాట్లాడుతున్నారు, మహారాష్ట్రలో అయితే కొట్లాడుతున్నారు. ఏకంగా ఎవరు లోకల్ కల్చర్ గురించి వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన కల్చర్ గురించి కూడా మనం కొట్లాడుకోవాలి. మనం కూడా మన కల్చర్ గురించి, మన యొక్క పేర్ల గురించి మనం మాట్లాడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు గతంలో మద్రాస్ అన్న పేరుని చెన్నైగా మార్చుకున్నారు. ఎందుకంటే అది మా లోకల్ తమిళ పదం అని చెప్పేసి మార్చుకున్నారు అన్నారు. మద్రాస్ అనేది పదం మాది కాదు, చెన్నై అనేది మాది అని చెప్పేసి చెన్నైగా మార్చుకున్నారు తమిళనాడు వాళ్ళు. ఇప్పుడు కేరళ వాళ్ళు కేరళ అనే పదం ఇంగ్లీష్ పదం, అది కేరళం అనేది మా యాక్చువల్ మలయాళం పదం అని చెప్పి వాళ్ళు మలయాళంలోకి కేరళం అనే పదం లోకల్ కానీ మలయాళంలోకి మార్చుకున్నారు. ఓకే, బెంగళూరు అనేది ఉండేది ఇంతకుముందు, బెంగళూరు అనేది ఉండేది ఇంతకుముందు, బెంగళూరు అని కర్ణాటకలో మార్చుకున్నారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకేమర్థమైంది, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, కలకటా అనేది కోల్కతాగా మార్చుకున్నారు వాళ్ళు బెంగాలీ వాళ్ళకి. అలాగా ఎవరెవరైతే వాళ్ళ యొక్క రాష్ట్రాలు వాళ్ళ యొక్క లోకల్ కల్చర్ మీద చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళు పెట్టిన పేరును ఉంచుకోవాలి? మన ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా ఇది ఒక సాంస్క్రిట్ పదం నుంచి వచ్చిన పదం. ఇది మన లోకల్ ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన పదం కాదు ఆంధ్రప్రదేశ్ అనేది. ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ ఇది. సో కాబట్టి ఎవరు వాళ్ళు లోకల్ ద్రవిడియన్ లిపి, ఇప్పుడు తమిళనాడు ద్రవిడియన్ లిపి, తెలుగు ద్రవిడియన్ లిపి, బెంగళూరు అనేది ద్రవిడియన్ లిపి, కేరళం అనేది ద్రవిడియన్ లిపి అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎందుకు ఒక సాంస్క్రిట్లో ఉండాలి? సౌత్ ఇండియాలో ద్రవిడియన్ రాష్ట్రాలు మొత్తం కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినవి. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఇవన్నీ కూడా ద్రవిడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మనం ఎందుకు నార్త్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినటువంటి సాంస్క్రిట్ పదంతో ఆంధ్రప్రదేశ్ ఎందుకు నడవాలి అనేది మనం కూడా ఆలోచించాలి. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మార్చేసుకున్నారు కదా. అసలు ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఏంటిది, దాని అర్థం ఏంటి మనకు అర్థం అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క అర్థం ఏంటి, మనం మారిస్తే తప్పు లేదు. ఎందుకు మారిస్తే తప్పు లేదండి అంటే వాళ్ళకి సాంస్క్రిట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పదం సాంస్క్రిట్ నుంచి వచ్చింది. ఓకే, దాని అర్థం ఏంటి, ఆంధ్ర అనే పదాన్ని పురాణాల్లో రాశారు, పురాణాల్లో ఉంది, ఒక సాంస్క్రిట్ టెక్స్ట్లో రాసుకున్నారు. ఓకే, ప్రదేశ్ అంటే అర్థం ఏంటంటే ప్రదేశ్ అంటే ప్రదేశ అనే పదం నుంచి వచ్చింది. ప్రదేశ అంటే ల్యాండ్, కంట్రీ అనేది. అందుకే నార్త్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇది నార్త్ నుంచి వచ్చింది. ఓకే, ప్రదేశ్ మన సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి తప్ప దేనికి కూడా ప్రదేశ్ అని ఉండదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అవి మొత్తం కూడా నార్త్ సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి దాన్ని 1956లో. అదే మనం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ద్రవిడియన్ రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు మనం ద్రవిడియన్ వాళ్ళు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల మధ్య ఇది ఆధిపత్యం ఉండకూడదు, కులాధిపత్యం ఉండకూడదు అని పెరియార్ లాంటి వాళ్ళు, అంబేద్కర్, పెరియారు, పూలే లాంటి వాళ్ళు ఇలా కుల వివక్ష మీద మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ఈ యొక్క పెరియార్ భావజాలాన్ని మనం పెంపొందించి
ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా సమానంగా చూడాలి అనేటువంటి టైంలో వచ్చినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఇవన్నీ కూడా వచ్చేసి, అందుకే చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఆధిపత్య కులాలు మొత్తం ఆంధ్రప్రదేశ్కి మూవ్ అయ్యారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా తమిళనాడుకి మూవ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళది పెరియార్ కులరహిత ప్రదేశం అది తమిళనాడు. ఇది కులం కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్కి మూవ్ అయ్యారు. ఓకే, అందుకే మన వాళ్ళు ఎక్కువగా కాపులు, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య ఎక్కువగా శాతం ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ 80% తమిళనాడులో ఎందుకు ఉందంటే వాళ్ళు ఆ రోజు పెరియార్ భావజాలము, బ్రాహ్మణికల్కి సంబంధించినటువంటి ద్రవిడియన్ ఐడియాలజీ వాళ్ళంతా మాట్లాడారని వీళ్ళకి నచ్చలేదు. ఓకే, సో ఇటువైపుకి వచ్చి ఏం చేస్తారు అల్టిమేట్గా అదే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ అనే సంస్కృతి పదం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ లోకల్గా మాట్లాడుకుంటున్నారు, లోకల్గా మార్చుకుంటున్నారు. ఇప్పుడు మనది కూడా మనం ఎందుకు లోకల్గా మార్చుకోకూడదు మన ఆంధ్రప్రదేశ్? అందుకని చాలామంది నెటిజన్స్ నిన్నటి నుంచి ఆంధ్ర నాడుగా మీరు మార్చాలని చెప్పేసి చాలామంది నెటిజన్స్ నిన్నటి నుంచి ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్లో పెద్ద ఏమంటారు తప్పేం లేదు. ఎందుకంటే టెక్స్ట్లో ఇప్పుడు వేదిక టెక్స్ట్లో రాశారండి. వేదిక టెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన ఉంది వేదిక టెక్స్ట్లో. పోనీ వాళ్ళు కూడా వేదిక టెక్స్ట్లో మనోళ్ళు ఏమని రాయాలి ఆంధ్రప్రదేశ్ని? వాళ్ళు ఏమని రాశారు? చూడండి, ఐత్రేయ బ్రాహ్మణ అనేటువంటి వేదిక టెక్స్ట్లో, ఐత్రేయ బ్రాహ్మణ అనేటువంటి వేదిక టెక్స్ట్లో 800 to 600 బీసీఈలో రాసినటువంటి ఐత్రేయ బ్రాహ్మణ దాంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏమంటారు మెన్షన్ చేశారు. అక్కడ ఏమని మెన్షన్ చేశారు? అక్కడ ఐత్రేయ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ట్రైబ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ అని ఒక ప్రాంతం ఉంది, దాంట్లో ఒక ట్రైబ్ ఉంటున్నారు. ఆ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేదిక్ రిచువల్ కల్చర్కి దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు అని రాశారు అక్కడ. ఓకే, వేదిక్ టెక్స్ట్ ఐత్రేయ బ్రాహ్మణ్లో వాళ్ళు రాసింది అంటే మన వాళ్ళు అని రాయలే. ఆర్యవర్తకి దే ఆర్ లివింగ్ బియాండ్ ట్రెడిషనల్ ఆర్యవర్త, దెర్ ఇస్ ఎ సపరేట్ ట్రైబ్ అని చెప్పి రాశారు దాంట్లో. అంటే వేదిక్ టెక్స్ట్లోనే రాశారు ఇది ఒక సపరేట్ ట్రైబ్గా ఉండేది ఆంధ్రప్రదేశ్లో అనేది. కోర్ వేదిక్ అంటే అఫ్కోర్స్ వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంది దాంట్లో. వేదిక్ రిచువల్ కల్చర్కి కాకుండా సెంట్రల్గా ఉన్నారు వాళ్ళు. దే ఆర్ పోర్ట్రేట్ ఎస్ పెరిఫరల్ పీపుల్గా రాయబడి ఉంది. మహాభారతంలో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి రాశారు. ఎక్కడ ఏమని రాశారు? కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్ర ప్రజలు కూడా పాల్గొన్నారు అని చెప్పి రాశారు అక్కడ. ఓకే, కురుక్షేత్ర యుద్ధంలో అక్కడ సదరన్ కింగ్డమ్స్, ఆ ప్రాంతంలో సదరన్ కింగ్డమ్స్ మాట్లాడేటప్పుడు అంటే తమిళనాడు ఇదంతా సదరన్ కింగ్డమ్ అండి. తమిళనాడు, కేరళ వాళ్ళతో పాటు మన ఆంధ్రప్రదేశ్ని మెన్షన్ చేశారు. కురుక్షేత్రాలో ఆంధ్ర ప్రజలు కూడా పాల్గొన్నారు అని రాశారనమాట. వీళ్ళతో సదరన్ కింగ్డమ్స్తో కలిపారు మనల్ని. మరి అలాంటప్పుడు ఈ సదరన్ రాజులు వాళ్ళు మొత్తం పేర్లు మార్చుకుంటున్నప్పుడు మనం ఎందుకు మార్చుకోకూడదు అనేది ఒకటి. పురాణిక్ టెక్స్ట్లు కూడా వాయు పురాణాల్లో కూడా రాశారు ఆంధ్రప్రదేశ్ గురించి. అక్కడ కూడా రాజుల గురించే రాశారు. వీళ్ళకి అంతా కూడా అంతే శాతవాహన రాజుల గురించి రాశారనమాట. శాతవాహన రాజులు, ఓకే, శాతవాహన కాంటెక్స్ట్లో ఏమని రాశారు వాళ్ళు? ఆంధ్ర భృత్యా అని రాశారంటే ఆంధ్ర భృత్యా అంటే సర్వెంట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఆంధ్ర రూలర్స్ అని చెప్పి రాశారు సంస్కృత్లో. ఓకే, సో కాబట్టి పురాణాల్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ మనదేనే వాళ్ళు ఏం రాయాలి, చాలా న్యూట్రల్గా రాశారు. అలాగని మనకు సంబంధం లేదని కూడా రాయాలి. చాలా న్యూట్రల్గా ఏమంటారు? ఐత్రేయ బ్రాహ్మణ్లో పెరిఫరల్గా ఏంటంటే వేదిక్ కోర్ కల్చర్కి అవుట్ సైడ్లో ఉన్నటువంటి సపరేట్ ట్రైబ్ అని రాశారు. మహాభారతంలోనేమో న్యూట్రల్గా రీజనల్ సదరన్ కింగ్డమ్లో కలిపి అంటే వీళ్ళ కలిపి రాశారు మహాభారతంలో. పురాణాల్లోనేమో పాజిటివ్గా ఏంటంటే రూలింగ్ డైనెస్టీకి ఆ రాజుల కింద సర్వెంట్స్ ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. సరే, ఏదైనా సరే ఏమంటామంటే ఆంధ్ర అనే పదంతో ప్రాబ్లం లేదు. ఆంధ్ర అనేది ఏంటంటే అది నాన్ వేదిక్ వర్డ్. అది ప్రదేశ్ అనేది సాంస్క్రిట్ వర్డు. ప్రదేశ్ ఇష్ అనేది అంతా కూడా హిందీ బెంగాలీ, హిందీ, ఒరియా, ఇష్ అనేటువంటి లాస్ట్ ఇష్ అని వచ్చేది. ఓకే, రమేష్. ఓకే, ఇంగ్లీష్ పదం కూడా రబ్బిష్,
పాలిష్, ఇష్ అనేవి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి పదాలు ఇవి? ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటి సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఈ రెండు ఒకటే. సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఇండో యూరోపియన్ ఫ్యామిలీస్. సాంస్క్రిట్, ఇంగ్లీష్, హిందీ, లాస్ట్ ఇష్ అని వస్తాయి. రబ్బిష్, పాలిష్, ప్రదేశ్, ఇట్లా వస్తాయన్నమాట. హిందీ కూడా లాస్ట్ ఇష్యూ అని వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి మన తెలుగు పదం ఏంది? నాడు అనేది మన వాళ్ళు ఎందుకు అంటున్నారంటే తెలుగు పదం మార్చండి అంటున్నారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ని తీసేసి ఆంధ్రానాడుగా మార్చండి, లేదంటే ఏదో ఒకటి పెట్టండి. బట్ వాళ్ళందరూ లోకల్ పదాలు పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు సంస్కృత్ వర్డ్ని ఇండో యూరోపియన్ మన ద్రవిడియన్ లాంగ్వేజ్ అయినప్పుడు తెలుగుదేశం అనేది, ఈ ద్రవిడియన్ పదాన్ని మనం సంస్కృత్ వర్డ్ని ఎందుకు మోయాలి మీరు అనేది కూడా కరెక్టే కదా. వీళ్ళందరూ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పే వాళ్ళందరూ కరెక్టే కదా. ఓకే, వాళ్ళందరూ ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి వాళ్ళ లోకల్ కల్చర్ కావాలి, లోకల్ పదం కావాలి. కేరళ వాళ్ళకి లోకల్ పదం కావాలి. బెంగళూరు వాళ్ళు బెంగళూరుగా మార్చుకున్నారు. ఓకే, మనం ఎందుకు ఇంకా ఆ యొక్క ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటి పదాన్ని ద్రవిడియన్ లాంగ్వేజ్ వదిలేసి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ని మనం ఎందుకు క్యారీ చేయాలి అనేది వాళ్ళు సోషల్ మీడియాలో ఏంటంటే తిప్పుతున్నారు. ఇది కరెక్టే కదా, నేను స్టడీ చేస్తే నాకు అర్థమైంది, కరెక్టే కదా అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది కరెక్టే. ఇది దీని యొక్క పుట్టుపూర్వత్వాల్లోకి వెళ్తే ఇది సాంస్క్రిట్ వర్డ్, ఇండో యూరోపియన్, ఇంగ్లీష్ పదము, ఇంగ్లీషు, సాంస్క్రిట్, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఇవి. మన ద్రవిడియన్ నేమ్ కాదు ఇది. ఓకే, మనం ఎందుకు ఇన్స్పిరేషన్ బై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అక్కడి నుంచి ఇన్స్పిరేషన్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు ఇల్లు అని చెప్పి నాకు అర్థమైంది. ఓకే, ఇక్కడ లోకల్గా కాబట్టి వెలనాడు, రేనాడు, తమిళనాడు ఇవి మన ఒరిజినల్ తెలుగు ద్రవిడియన్ తెలుగు భాష ఇది. ఓకే, అవర్ ద్రవిడియన్ లిపి ఇది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ 4 ద్రవిడియన్ లిపి. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళ నేమ్ని క్యారీ చేయాలని నిన్నటి నుంచి తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. మరి వాళ్ళు చెప్పేది కరెక్టే, దానికి ఒక రకంగా చెప్తే వాళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారని మనమైతే అనుకోవాలి. ఆంధ్రానాడుగా వెరీ స్ట్రాంగ్, కరెక్టే. వాళ్ళు మంచిగా వాళ్ళు ఎవరో తిప్పిన వాళ్ళు నిన్న తిప్పుతున్నారు. ఆంధ్రానాడుగా పెట్టండి అనేది కరెక్ట్. ఆంధ్రానాడు, తెలుగునాడు, లేదంటే ఆంధ్ర దేశము అనేది కరెక్ట్. ఆంధ్ర దేశము, ఓకే, ఆంధ్ర ప్రాంతము అని పెట్టుకోండి. బట్ ఏదైనా తెలుగు పదం వాడండి. సంస్కృత్, ప్రదేశ్, ఇష్ అనేది ఇంగ్లీషు, సాంస్క్రిట్, హిందీ అక్కడి నుంచి వచ్చిన పదం అది. ఓకే, సో కాబట్టి మీరు దాన్ని లోకల్ భాషగా మార్చాలనేటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో తిప్పుతున్నటువంటి మన సహోదరులు ఎవరో తెలియదు ఎవరు తిప్పుతున్నారో, మరి ఆ ద్రవిడియన్ ఐడియాలజీ కలిగిన వాళ్ళు తిప్పుతున్నారు. వాళ్ళు కరెక్టే. తెలుగునాడు అని పెట్టండి, తెలుగు నేల అని పెట్టండి, తెలుగు తల్లి నాడు అని పెట్టండి, వెలుగునాడు అని పెట్టండి, రైట్. రేనాడు, పల్నాడు అని పెట్టండి, పల్నాడు మనది, నాడు అనేది మనది. ఎలాగో పల్నాడు ప్రాంతం ఉంది మనకి. ఓకే, సో ఏదైనా సరే మన తెలుగు పదం పెట్టండి అనే వీళ్ళ యొక్క డిమాండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా. సోషల్ మీడియాలో ఎవరెవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళకి నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే హిస్టారికల్గా కూడా ఇది కరెక్ట్ అని మీకు చెప్పాను కదా. పురాణాల్లో ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంది. సంస్కృత పదాల్లో వాళ్ళే రాశారు. వేదిక స్క్రిప్ట్కి దూరంగా బతుకుతున్న ఒక ట్రైబ్ అని రాశారు. ఓకే, సో కాబట్టి మనకంత డీప్ రోడ్ కనెక్షన్ ఏమి లేదు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్లస్ ఆ సంస్కృత్ రాసిన వాళ్ళకి. ఏదో 1956లో సపరేట్ దేశం వచ్చింది, వీళ్ళు అప్పుడు స్వతంత్ర దేశం వచ్చింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళు సజెస్ట్ చేసి, మోరోవర్ ఇక్కడ ఏమంటారు పెరియార్ సిద్ధాంతానికి దూరంగా జరిగినటువంటి డామినెంట్ కమ్యూనిటీ, అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం కూడా ఇల్లేంద్ర కులాలు లేవంటారు. తమిళనాడులో కులాలు లేవంటే ఎంత ఎస్సీ ఎస్టీ బీసీ వాడు వచ్చి మళ్ళీ మనకు దగ్గరగా అవుతారని చెప్పేసి ఈ యొక్క డామినెంట్ సొసైటీ పక్కగా మూవ్ అయ్యి ఆ ప్రత్యేకాంధ్ర ఉద్యమంతో ఇక్కడ ఆ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చిన పెట్టిన పేరు ఆంధ్రప్రదేశ్ అనేది, ప్రదేశ్ అనేది. ఓకే, సో దయచేసి లోకల్ పదం పెట్టండి అని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.
వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.